రాష్ట్ర కాంగ్రెస్ ను దారిలోకి తెచ్చేందుకు హైకమాండ్ దృష్టి సారించింది. యూపీఏ ప్రభుత్వానికి ఆయుపట్టుగా ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు చేజారకుండా చూసుకునేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ నుంచి మొదలుకుని ఏఐసీసీ పరిశీలకుల వరకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉంది. అందులో దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రం కూడా ఏపీ కావడంతో స్వయంగా రాహుల్ రాష్ట్ర పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. రాష్ట్రానికి చెందిన ఎంపీలను ఒక్కొక్కరిగా కలిసేందుకు రాహుల్ గాంధీ ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఇప్పటికే రాహుల్ తనకు దగ్గరగా ఉన్న ఎంపీలతో మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కొత్తగా రాజ్యసభ సభ్యత్వం పొందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రాహుల్ గాంధీ నుంచి పిలుపొచ్చింది. ఈ మధ్యకాలంలో తెలంగాణకు చెందిన పాల్వాయికి ప్రాధాన్యమివ్వడం రాహుల్ పిలుపుతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ మొదలుకుని సీనియర్ నేతలంతా హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియాను ప్రధానితో పాటు సీనియర్ నేతలు కలుస్తూ వారి వారి వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ కేంద్రంగానే కాకుండా రాష్ట్రంలో కూడా పార్టీని దారిలో పెట్టి ప్రజల్లో నమ్మకం తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా తన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. విస్తృత స్థాయి జిల్లా పర్యటన జరుపుతూ ఒకరోజు పల్లెనిద్ర కూడా చేస్తారని అధిష్టానం పెద్దలకు సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత హైకమాండ్ కిచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి సారించేందుకు సిద్దమయ్యారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఇంత పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను మళ్లీ తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు? ఒకవైపు సోనియా గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా రాష్ట్ర నాయకుల పైన రాష్ట్ర కాంగ్రెస్ పైన దృష్టి పెట్టారు. రాష్ట్ర నాయకులతో సుదీర్ఘంగా మంత్రాలు జరుగుతున్నారు. రాహుల్ గాంధీ అయితే ఆయనే స్వయంగా అందరినీ పిలిచి మరి మాట్లాడుతున్నారు. ఆయన ఓవరాల్ గా ఒక అసైన్మెంట్ అయితే పెట్టుకున్నారు. దేశంలో ఉన్న ఎంపీలు, అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులందరితో మాట్లాడాలి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమైన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశే దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలను ఇస్తుంది, ఎమ్మెల్యేలను ఇస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశే కాంగ్రెస్ స్వయంగా అధికారంలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు దూరం అయ్యే కొద్దీ కేంద్రంలో పవర్ కూడా దూరం అవుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బహుశా చాలా చర్చలు అవుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతుంది. ఆయన కర్ణాటక ఇటీవలనే సందర్శించారు, మహారాష్ట్ర సందర్శించారు. నెక్స్ట్ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ సందర్శన ఉండే అవకాశం ఉంది. ఈ కాంట్రవర్సీస్, గొడవలు కూడా పూర్తయిపోయాయి. జగన్ కు సంబంధించిన వ్యవహారం తెలంగాణ కొంత చల్లబడిన పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటించి రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా సోనియా గాంధీ కూడా మరోవైపు ముఖ్యమైన నాయకులందరితో కూడా ఆమె మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నెలలో జూలై నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి మా ప్రతినిధి చైతన్య మరింత సమాచారం అందిస్తారు. చైతన్య, కిరణ్ కుమార్ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారాలప్పుడు తప్ప పెద్దగా నేరుగా ప్రజలకు వెళ్లి కలిసిన సందర్భాలు చాలా అరుదుగానే ఉన్నాయి. ఈ కొత్త ప్రణాళిక వెనుక వ్యూహం ఏంటి? అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ పేరుతో గ్రామాలకు వెళ్లి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన అంత పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి ప్రతి ఓటర్ కి కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పథకాలు అందజేయాలనే లక్ష్యంతో ఈసారి ఈ టూర్ ప్లాన్ చేయబోతున్నారు. వారానికి 3 రోజుల పాటు, అంటే 2.5 రోజులు ఒక జిల్లాకి పరిమితం అవుతారు. ఆ జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఆయన తెలుసుకోబోతున్నారు. ఈ 3 రోజుల పర్యటనకి ఈ రోజు ఖరారవుతుంది. షెడ్యూల్ ఎక్కడెక్కడ ఉంటున్నది. మొదటిగా వెస్ట్ గోదావరి జిల్లా గానీ, కృష్ణా జిల్లా గానీ ఉండవచ్చు అనే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్లి ఇది అందుతుందా లేదా అనేది తెలుసుకోబోతున్నారు. ప్రతిష్ట. రైట్, థ్యాంక్ యూ చైతన్య.